ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రివిలేక్ష ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, దీన్ని అపర ఏకాదశి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆరాధన, విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఈ చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలని కలిగించడమే కాకుండా సకల తీర్థాల్లో సంచరించడం ద్వారా ఏర్పడేటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా ఎటువంటి ప్రక్రియలతో ఆరాధించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ బహుళ ఏకాదశి, దీన్ని అపర ఏకాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు పూజలు, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం వంటి ఉత్తమ క్రియలన్నీ కూడా గుజురు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసి శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తుంది. మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితి రీత్యా శుభుడైనప్పుడు ఇది చక్కటి ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు బుధవారం అపర ఏకాదశి. మహావిష్ణువు యొక్క స్మరణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈ రోజు సకల విజయాలు చేకూరాలని, శాంతి సౌఖ్యాలు కలగాలని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని కని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆనంద వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అపర ఏకాదశి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా అష్టమ కుజ శనుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ప్రతి విషయంలోనూ కూడా తప్పనిసరి. బాధ్యతల్ని విస్మరించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలని
నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ నత్తనడక కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు మాత్రం యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అపర ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సామర్థ్యం పెరుగుతుంది. అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా కూడా అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపజేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి వివిధ అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యలో అవగాహన పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విజయాలపై కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అపర ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సొంతమవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల్ని మహిళలు అమలు చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అపర ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అవకతవకలని దూరం చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు కూడా దూరమవుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి సలహాల ద్వారా ఆచరణయోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు ఆరోగ్య రక్షణతో కూడినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అపర ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూల పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులకి దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అపర ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే బలమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి లభిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. విభేదాలను ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అపర ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయటం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొల్లేటువంటి అంశాలు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి రంగం వారు మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అపర ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అపర ఏకాదశి సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు విలువైనటువంటి వస్తు కొనుగోలు తద్వారా ఆనందం పొందగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అపర ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా సమకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనువైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు త్వరితగతిని వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. అమలు చేసేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు
వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. అనువైనటువంటి కార్యక్రమాలను న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. అపర ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు మహిళలకు తారసపడతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అపర ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం పాటించేటువంటి సూత్ర ప్రాతిపదికలు మన జీవితానికి చక్కటి రాచబాటను ఏర్పరుస్తాయి. మీరు మీ ఆఫీసులో కూర్చునేటువంటి తీరుతెన్నుల విధానం కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మీరు మీ ఆఫీసులో కూర్చునేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చోవడం చాలా మంచిది. నైరుతి మూల మీరు కూర్చొని ఉత్తరం చూస్తూ కనుక కూర్చున్నట్లయితే చాలా చక్కటి అనుభవతత్వం మీకు వచ్చి తీరుతుంది. ధనలక్ష్మి కటాక్షం కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలా వీలు కాని వాళ్ళు అధికారం కావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు కూడా తూర్పుకు తిరిగి కూర్చోవచ్చు. అలా గనక కూర్చున్నట్లయితే అధికారయుక్తమైనటువంటి ప్రభావం మీకు వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం సంశయం లేదు. ఒకవైపు అధికారం, మరొక వైపు ఐశ్వర్యం, ఈ రెండు కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఈశాన్యం తిరిగి కూర్చోవాలి. అంటే ఉత్తరం వైపు తిరిగినప్పుడు ఈశాన్యం వైపు తిరిగి కూర్చున్నట్టుగా కూర్చోవాలి. ఇలా గనక కూర్చున్నట్లయితే అధికారం, ఐశ్వర్యం రెండూ కూడాను సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వాస్తు బలం. యజమాని ఆఫీసులో నైరుతిలో కానీ, పడమర మధ్యలో కానీ, దక్షిణం మధ్యలో కానీ కూర్చోవటం శ్రేయోదాయకంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఆగ్నేయంలో యజమాని కూర్చోవటం అంత మంచిది కాదు. అది ఒక విధంగా నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతివారు తమ ఆరోగ్య విషయంలో చాలా చక్కటి శ్రద్ధ వహిస్తున్నారు. యోగా వంటివి మంచిదనేటువంటి అభిప్రాయంలో ఇంటిలోనే యోగా అనేటువంటివి కూడా ప్రారంభిస్తున్నారు. అయితే యోగాన్ని కలిగించడం కోసం తూర్పు తిరిగి చేయటం ఉత్తమోత్తమము అని చెప్పేసి గ్రహించండి. యోగాధ్యయనం చేసేటువంటి వాళ్ళు, యోగా ప్రక్రియలు ఆచరించే వాళ్ళు సూర్యుడికి ఎదురుగా ఇంటిలోనే తూర్పు ముఖంగా తిరిగి చేయటం సర్వోత్తమ శుభకరమైనటువంటి లక్షణాన్ని ఇస్తుంది. దంతధావనం చేస్తారు చాలామంది ప్రతినిత్యం కూడాను. ఈ దంతధావనం చేసేటప్పుడు కూర్చొని ఉత్తరం తిరిగి దంతధావనం చేస్తే ఐశ్వర్యం వస్తుంది. తూర్పు తిరిగి మాత్రం దంతధావనం చేయకూడదు అనేటువంటి చిన్ని విషయాన్ని కూడా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. గృహాలు చక్కటి యోగవంతమైన ప్రభావంతో ఉండటానికి, మనకు శతవిధాలా కలిసి రావడానికి మనం ఆచరించేటువంటి ధర్మ సూత్రాలు ఎల్లప్పుడూ కూడా మనకు సహకరిస్తూనే ఉంటాయి. వివిధ పద్ధతులు ఆ గృహానికి అదృష్టకరమైనటువంటి యోగాన్ని కూడాను సంతరింపచేస్తాయి. అదృష్టం మీ వెంట గృహంలో ఎల్లవేళలా కూడాను ఉండాలి అంటే
లక్ష్మీదేవి కరుణాకరాక్ష వీక్షణాలు మీ గృహం పైన ప్రసరింపజేయటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి పనులు ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. గృహంలో గడపను శ్రీ మహాలక్ష్మిగా చెప్తాం కాబట్టి గడపను తొక్కుతూ నడవకూడదు, గడప దాటి రావాలి. అంతేగాని గడప పైన తల ఉంచి నిద్రించకూడదు, గడప మీద నుంచొని మాట్లాడకూడదు, గడప మీద కూర్చొని మాట్లాడకూడదు. గడప శ్రీ మహాలక్ష్మి అనేటువంటి ఉద్దేశాన్ని గుర్తెరగాలి. ఆ గడపకు ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమ వ్రాసి అలంకరించాలి. ప్రతి గృహిణి ఇలా గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. విద్య వినయ సంపత్తులు విరాజిల్లటానికి కూడా ఈ గడపలు సహకరిస్తాయి. పసుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల కూడా క్రమశిక్షణతో ఉత్తమమైనటువంటి మార్గాల్లో పయనించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంటిలో దైవ సంబంధమైన పారాయణాదులు, లలిత సహస్రనామాది పారాయణలు తరచూ కనుక జరుగుతూ ఉంటే ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. ప్రతి శుక్రవారం కూడాను వీలైతే లలితా సహస్రనామ పారాయణ ముత్తైదువులతో కూడి నిర్వహించడం చాలా గొప్ప విశేషంగా శాస్త్రాల్లో చెప్పారు. ఏ ఇంట ఆ విధంగా ప్రతి శుక్రవారం కానీ నెలలో కొన్ని రోజులు కానీ జరుగుతూ ఉన్నట్లయితే సర్వే సర్వత్రా ఆ ఇంటికి శుభదాయకవంతమైన ప్రభావం పొడసూపుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే గుమ్మాలకు ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి తోరణాలు అదృష్టాన్ని కలుగంపజేస్తాయి. పండుగకు మామిడి తోరణాలు కట్టేటువంటి అలవాటు ఎంత గొప్పదో, పెండ్లి పందిళ్లకు కూడా మామిడి తోరణాలు కట్టడం వారి జీవితం సాఫీగా సాగడానికి నిదర్శనం. అటువంటిది గృహానికి కూడాను తరచూ పండగలు బృహత్ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మామిడి తోరణాలు కట్టడం శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనీ ప్లాంట్లు అనేటువంటివి ఉన్నాయి. వాటిని సీసాల్లో కుండీల్లో ఉత్తరం వైపు పెంచడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. ఇంటి బయట, ఆఫీసు బయట, ఫ్యాక్టరీల ఆవరణలో పచ్చటి లాన్ అనేకమైనటువంటి లాభాలను, ధనాగమనానికి సంకేతికంగా గుర్తిరగాలి. ఆకుపచ్చని చెట్లున్న పూల కుండీలను ఇంటి ముంగిట ఉంచాలి. ఆకుపచ్చని మొక్కలు కుండీలు ఉత్తరంలోనూ కూడా పెట్టుకోవచ్చు. సంపద అనేటువంటిది వృద్ధి అయి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అసలు పూలు అనేటువంటివి ఐశ్వర్యానికి చిహ్నమండి. ఇంటి ముంగిట, ఆఫీసు ముంగిట పూల చెట్లు పెంచడం అనేటువంటిది చాలా విశేషం. ఆఫీసు టేబుల్ మీద, ఇంటి హాలులో గాజు పాత్రలో నీరు ఉంచి వాటిలో కోసినటువంటి పూలు వేయటం వల్ల డబ్బు రావటం, సమస్యలు పరిష్కరించబడటం ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఆడవాళ్ళు కూడా ప్రతినిత్యం కనుక తల్లో మల్లెపూలు అలంకరించినట్లయితే గృహంలో యజమానికి చాలా చక్కటి యోగవంతమైన లాభాన్ని కలిగి తీరుతుంది. ఎందుకంటే గృహలక్ష్మి అన్నారు కదా ఇంటి ఇల్లాలు. అందుచేత ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట వద్ద సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి నమస్కృతాంజలి గడిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుంది అని కూడా శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఇంతటి చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి సనాతన ధర్మాల్ని మనం పాటించి గృహబల రీత్యా అదృష్టాన్ని సాధిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. మహాభారతాన్ని పంచమ వేదంగా మనకి అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ వ్యాసుడి మీద ఒక శ్లోకం చెప్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అంటారు. నమోస్తుతే అని ప్రారంభం చేశారు. ప్రారంభమే నమస్కారంతో మొదలుపెట్టారు. ఓ వ్యాస భగవానుడా నీకు నమస్కారం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధే అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొందినవాడా. ఒక విషయాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే దానికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు కనుక పుట్టుకతోనే వేదములన్నింటినీ కూడా అవగతము చేసుకున్నవాడు కనుక ఆయన ఒక విషయాన్ని నిర్ణయించినట్లుగా నిర్ణయించడం అంత తేలికైన విషయం ఎవ్వరికీ కాదు కనుక నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. అరవిరిసినటువంటి తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినవాడా. ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. మహాభారతము అనబడేటటువంటి తైలాన్ని పోసి ఒక ప్రమిదలో జ్ఞానమనేటటువంటి ఒత్తిని వెలిగించి మాకందరికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చావు. ఆ వెలుతురు ఉంది కాబట్టి మాకు పథం తెలుస్తోంది. పథము అంటే ప్రయాణించవలసినటువంటి మార్గము. ఒక మార్గము తెలియాలన్నా, ఒక వస్తువు ఏది అన్నది అవగతం కావాలన్నా వెలుతురు ప్రధానం. నేను చీకట్లో నడిచి వెడుతుంటే అక్కడ అడ్డంగా ఒక లావుపాటి తాడు పడి ఉందనుకోండి, నేను ఆ తాడు వంక చూసి పాము అని భ్రమ చెందవచ్చు. అది పాము అని అనుకోగానే దానికి ఓ పడగుందని, అది పడగెత్తుతోందని, బుస్సుమంటోందని భయం వేసి భయవిహ్వలునై చెమటలు పట్టి ఏ విషయమూ స్ఫురణలోకి రాక అలాగే నిలబడిపోతాను. అప్పుడు నేను చదువుకున్నటువంటి చదువుకి సంబంధించినటువంటి పత్రములు కానీ, నేను చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పత్రములను కానీ, నేను సంపాదించిన ఐశ్వర్య సంబంధమైన యాజమాన్య హక్కుని నిరూపణం చేసేటటువంటి పత్రములను కానీ ఏవి తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు అది తాడో పామో అర్థం కాదు. అది తాడో పామో నాకు అర్థం అవ్వాలి అంటే అటుగా ఎవరో చూసి ఒక దీపం తీసుకొచ్చి దీపపు వెలుతురులో చూసి అయ్యో మీరు భయపడుతున్నారు, ఇది పాము కాదండి తాడు అన్నారు అనుకోండి, ఆ దీపపు వెలుతురులో నేను ఇది పాము కాదు తాడు అని తెలియగానే నాకున్నటువంటి భయం అంతా నశించిపోతుంది. అంటే అసత్యమేదో తెలియాలి, సత్యమేదో తెలియాలి. సత్యమైనటువంటి వస్తువు అవగాహనలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణంలో మనిషి లోపల ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిపోతుంది. అలా మనకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించగలిగినటువంటి జ్ఞానదీపాన్ని వ్యాస భగవానుడు వెలిగించాడు. ఎలా వెలిగించాడు అంటే మహాభారతం అనబడేటటువంటి దీపాన్ని వెలిగించాడు. మహాభారతాన్ని పంచమ వేదము అని పిలుస్తారు. వేద రాశిని విభాగం చేసిన వాడు కూడా వ్యాసుడే. నిజానికి వేదములు మూడే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు. అందులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. మళ్ళీ ఈ మూడు వేదములలో ఉన్నటువంటి విశేషములని ఉద్ధరించి అధర్వణ వేదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వేదములు 4 అయ్యాయి. 4 వేదములైతే 5వదైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఒక గ్రంథాన్ని, ఒక ఇతిహాసాన్ని మనకి వ్యాస భగవానుడు అందించాడు.
ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహా అసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు. ఆయన అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఏ వంశాల గురించి ప్రతిపాదన చేస్తున్నాడో, ఎక్కడ ఏ విషయాలు జరిగాయని చెప్పారో అందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినటువంటిది కాదు. అవి యథార్థముగా జరిగినటువంటి విషయములైతే వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసమునకుండే లక్షణం ఏమిటంటే ఇతిహాసమును రచించినటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన కూడా ఇతిహాసంలోనే అంతర్భాగమై ఉంటాడు. ఉదాహరణకి శ్రీరామాయణం ఉందనుకోండి, అది ఇతిహాసము. శ్రీరామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకి మహర్షి. అసలు రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుడు రావడం దగ్గర ప్రారంభమవుతుంది. అలాగే సీతారాములు ఇద్దరూ విడిపోయినప్పుడు కూడా సీతమ్మ తల్లి వస్తే ఆశ్రమంలో ఉండడానికి అవకాశం కల్పించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఎన్నో పర్యాయములు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కనపడతారు. అంటే తనని తాను అందులోకి వచ్చేటట్టుగా రచించారని కాదు, ఆయన కాలమునందు యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఆయన అందించారు. అందుకే రామాయణము కానీ భారతము కానీ భాగవతము కానీ ఈ మూడు కూడా కల్పింపబడినటువంటి వాంగ్మయం కాదు, వాటిని ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసము అంటే ఇవి ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినది కాదు. ఇప్పుడు మహాభారతంలో వ్యాసుడు కూడా అంతర్భాగం. ఆది పర్వం దగ్గర నుంచి చాలా పర్వాలలో వ్యాసుడు కనపడుతూనే ఉంటాడు. అసలు భారతాన్ని రచించినవాడు వ్యాసుడే, ఆ భారతంలో కనపడుతున్నవాడు వ్యాసుడే. ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు. కానీ కనపడడం అంటే అది ఏదో కాకతాళీయంగా కనపడడం కాదు. కాకతాళీయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఓ తాటి చెట్టు మీద కాకి ఎంత హేళగా వాలుతుందో అలా ఏదో సందర్భం లేకుండా కనపడడం కాదు. ఎక్కడెక్కడ తన యొక్క రాక అవసరమో అక్కడక్కడ మహాభారతంలో వ్యాసుడు కనపడుతూ ఉంటాడు. అలా కనపడ్డాడు అంటే ఆయన తప్పకుండా ఏదో ఒక మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన అలా మహోపకారం అన్నా చేస్తాడు, సమాజానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి అందిస్తాడు. అందుకే భారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడినా దాని వెనక ఏదో ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అది ఇతిహాసమైంది. అటువంటి ఇతిహాసమునందు వ్యాస భగవానుడు మనందరికీ కూడా జ్ఞాన మార్గాన్ని అందించాడు, జ్ఞానాన్ని అందించాడు, జ్ఞాన జ్యోతిని వెలిగించాడు. ఇప్పుడు అది పంచమ వేదం ఎందుకయింది? దాన్ని పంచమ వేదము అని పిలవడానికి కారణం ఏమిటి? రామాయణాన్ని అలా పిలవలేదుగా, ఆది కావ్యము అని పిలిచారు, లేదా వేదోపబ్రహ్మణము అని పిలిచారు. భాగవతాన్ని అలా పిలవలేదు. కానీ భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని పంచమ వేదము అని పిలిచారు. ఎందుకు పంచమ వేదము అని పిలవబడింది అంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ప్రధానంగా 4 విభాగాలుగా జన్మిస్తాయి అని చెప్పి మనకి వేదం చెప్తోంది. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి. చాలా ప్రాణులు మావితో పుడతాయి. మన గోశాల్లో ఆవులు ఈనినప్పుడల్లా దూడలు మావితో పుడుతూ ఉంటాయి. మావితో పుట్టినటువంటి ప్రాణులను జరాయుజములు అని పిలుస్తారు. అలాగే అండజములు అంటే ఒక గుడ్డు ముందు పుట్టి ఆ గుడ్డు పెట్టినటువంటి తల్లి పక్షి ఏది ఉంటుందో ఆ తల్లి పక్షి పొదుగుతుంది. కొన్ని చోట్ల మగపక్షులు పొదుగుతాయి. అది ఆశ్చర్యకరమైన విషయం. అవి అన్నం కూడా తినకుండా పొదుగుతాయి. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అసలు గుడ్డుని 45 రోజుల పాటు పొదుగుతూ ఇక పైకి లేవకుండా అలాగే ఉండి ఆ పుట్టినటువంటి పిల్ల గుడ్డు బద్దల కొట్టుకుని పైకి వచ్చేటప్పటికి ఆహారం లేని కారణం చేత పిల్లని చూడగానే తండ్రి పక్షి శరీరం వదిలేస్తుంది. అదో విచిత్రమైన స్థితి. అది గుడ్డుని పొదుగుతుండగా తండ్రి పక్షి దగ్గరికి తీసుకెళ్లి ఏదైనా ఆహారం పెట్టినా నీళ్లు పెట్టినా ముట్టుకోదు కూడా. ఈము పక్షులు అంటారు. అందులో ఆడపక్షి గుడ్డు పెడుతుంది కానీ పొదగదు, వెళ్ళిపోతుంది. మగపక్షి పొదగడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు ఇంతంత గుడ్డు ఉంటుంది.
ఆ గుడ్డుని పొదగడం మొదలు పెడుతుంది. ఆ గుడ్డుని పొదగడానికి అది కూర్చుంటే 45 రోజులు అలాగే కూర్చుంటుంది. సృష్టిలో అనేకమైన విశేషాలు ఉంటాయి. ముందు గుడ్డు పుట్టి గుడ్డులోంచి బిడ్డ పుడితే ద్విజులు అంటారు, 2 మాటలు పుట్టింది కనుక. దాన్ని అండజములు అని పిలుస్తారు. స్వేదజములు అని చెమటలోంచి పుడతాయి కొన్ని, పేలు మొదలైనటువంటివి. అలాగే ఉద్భుజములు అని కొన్ని ప్రాణులు 4వ రకానికి చెందినవి. అవి భూమిని చీల్చుకుని పైకొస్తాయి. ఒక విత్తనం ఉందనుకోండి, బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఒక గింజని తీసుకెళ్లి భూమి లోపల పెడితే అందులోంచి వచ్చినటువంటి అంకురం భూమిని చీల్చుకుని చెట్టుగా పైకొస్తుంది. భూమిని చీల్చుకుని పైకొచ్చి పెరిగితే దాన్ని ఉద్భుజము అని పిలుస్తారు. 4 రకాలుగా ప్రాణులు వస్తాయి. ఇందులో ఏ ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. బహు గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నా. మిగిలిన వాటన్నింటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. పశుధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే షడూర్ములని ఉంటాయి. 6 రకములైనటువంటి శరీరమునకు మనసుకు సంబంధించినటువంటి అవసరములను ఊర్ములని పిలుస్తారు. ఆకలి శరీర సంబంధం. ఆకలి వేసిందనుకోండి, ఏదో ఒకటి తినాలి. అప్పుడు దానికి ధర్మంతో సంబంధం ఏం లేదు. ఒక పెద్ద పులి ఉందనుకోండి, దానికి ఆకలేసింది. ఆకలేస్తే నిండు చూలాలై ఇక ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జింకాని కూడా చూడకుండా వెంట తరిమి చంపేస్తుంది. భాగవతంలో అటువంటి సందర్భం ఉంటుంది కదా. చంపేస్తే అటువంటి సమయంలో కింద పడిపోయినటువంటి జింక పిల్లని కూడా కొట్టి చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే ఉండదు. ఎందుకంటే అది దాని ధర్మం అంతే. ఆకలేస్తే తినేస్తుంది, దానికి యుక్తాయుక్త విచక్షణ ఏం ఉండదు. కాబట్టి ఒకటి ఆకలి, 2 దప్పిక. దాహం వేసిందనుకోండి, ఇది అభిషేకానికి పట్టుకెడుతున్న నీళ్ళ, లేకపోతే ఇది పవిత్రమైన సరోవరమా, ఇటువంటి వాటితో సంబంధమే ఉండదు. అది అక్కడ నీళ్లు తాగేస్తుంది అంతే, ఇంగిలి చేసేస్తుంది. అలాగే జర అంటే వృద్ధాప్యం. అది కూడా శరీరానికే వస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తే అది కూడా మనలాగే కదలలేక నీరసపడి ఒక చోట పడి ఉంటుంది, జర. అలాగే ఇంకొక ఊర్మి శోకము, అది మనోసంబంధం. బాధపడుతూ ఉంటుంది, దానికి ఏదో బాధ ఉంటుంది. బాధ లేకపోవడం అనేటటువంటిది ఉండదు. ఏదో మీరు అనేక చోట్ల చూసి ఉంటారు, కుక్కలు వాటి పిల్లల మించి ఏదైనా వాహనం వెళ్ళిపోతే దాని కన్నుల ముందు ఆ పిల్ల వెళ్ళిపోవడాన్ని చూసి తట్టుకోలేక అది మనసులో గుర్తుండిపోయి ద్విచక్ర వాహనాలు వెడుతున్నప్పుడు ఆ క్రోధం మనసులో ఉండిపోయి వెంట పడుతూ ఉంటాయి. శోకము, లోపల శోకం ఉండిపోతుంది. మోహము అంటే అజ్ఞానం. అది దాటడం వాటికి సాధ్యం కాదు. ఎందుకని అంటే అవి శాస్త్రాన్ని చదువుకోవడం ఎలా కుదురుతుంది, గురువుగారిని సేవించడం ఎలా కుదురుతుంది, భగవంతుణ్ణి ఎలా సేవిస్తాయి? అందుకని వాటికి అది సాధ్యం కాదు. అందుకే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర అంటే వృద్ధాప్యము, చిట్ట చివరిది మరణము శరీరాన్ని విడిచిపెట్టేస్తాయి. అది ఎవరైనా కానివ్వండి, శరీరాన్ని విడిచిపెడతాయి. ఇవే తప్ప వాటికి ధర్మమన్న మాట అన్వయం కాదు. ధర్మమన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ధర్మం అన్వయం అవుతుంది. ఎందుకని అంటే జంతూణాం నరజన్మ దుర్లభం. అన్ని ప్రాణులలోకి ఉత్కృష్ట ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే. మిగిలినవన్నీ వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా వెన్నుపాం పెరిగేటట్టుగా పెరుగుతున్నాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నాడు. అంటే దాని అర్థం ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకో. నువ్వెవరో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కేవలంగా ఈ షడూర్ములను మాత్రమే అనుభవించడానికి ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు శాస్త్రాన్ని చదవగలవు, గురువుగారి పాదములు పట్టుకోగలవు, నువ్వు సంసార సముద్రాన్ని దాటగలవు. భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటివి కేవలముగా మనుష్యుడికి మాత్రమే ఉన్నాయి. అందుకని నువ్వు భగవత్తుని యొక్క కథలు, భాగవతుల యొక్క కథలు తెలుసుకుంటూ ఉండాలి. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జాక్షు సేవించగా
విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్ కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఆ భగవంతుని యొక్క కథలను శ్రద్ధతో ఆలకించినటువంటి వాడు భక్తి వైరాగ్యము చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. ఇందులో మనుష్యునికి మాత్రమే ధర్మం అన్వయమవుతుంది కాబట్టి ధర్మం అనేటటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. ఎక్కువ మంది నడిచేటటువంటి మార్గాన్ని చాలా జాగ్రత్తగా ఎలా సిద్ధం చేస్తారో ధర్మం అనేది మనుష్యునకు అత్యంత ప్రధానం కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని చూపించాలి. ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, నాకు ఏది మంచిదనిపిస్తే అది నేను ధర్మం అంటాను. నా పక్కనున్నవారు అలా కాదండి, నాకు ఇది సౌకర్యం కాబట్టి ఇది ధర్మము అంటాడు. ఏది ధర్మం అప్పుడు అంటే ధర్మాన్ని నిర్ణయించవలసినటువంటిది మనుష్యులు కాదు. ఎవరు నిర్ణయం చేస్తారు ధర్మాన్ని అంటే భగవంతుడు నిర్ణయం చేస్తాడు. ఆ భగవంతుడు నిర్ణయం చేసి దేని ద్వారా ధర్మాన్ని చెప్తాడు అంటే వేదము ద్వారా చెప్తాడు. ఎందుకంటే ఆయన యొక్క ఊపిరి వేదం. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, నేను తీసినటువంటి ఊపిరిని విడిచిపెడుతున్నప్పుడు వాక్కులుగా మారిస్తే నేను ప్రవచనం చేస్తున్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీయకుండా మాట్లాడలేను. ఊపిరి తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కులుగా మారుస్తాను. భగవంతుడు కూడా ధర్మాన్ని మనందరికీ చెప్పడానికి ఆయన వాక్కుల ద్వారా అందించాడు. అందుకే వేదము ఆయన యొక్క వాక్కు అపౌరుషేయము, అది ఎవ్వరి చేత రచింపబడలేదు, అది భగవంతుని యొక్క వాక్కు. ఆ వాక్కు ద్వారా ఆయన ధర్మాన్ని నిర్ణయం చేశాడు. ఈ ధర్మంలో ఒక సంక్లిష్టమైన స్థితి ఉంటుంది. ధర్మము సత్యముల ఎప్పుడూ మారకుండా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది. కాలమును బట్టి మారిపోతుంది, దేశమును బట్టి మారిపోతుంది, ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. ఒక కాలమునందున్న ధర్మం ఒక కాలమునందు ఉండదు. మీరు మహాభారతాన్నే పరిశీలిస్తే కొన్ని విషయాలు భారతంలో కనపడతాయి. అవి ఆ యుగంలో ధర్మం, కలియుగం వచ్చేటప్పటికి అది ధర్మం కాదు. అప్పుడు చేశారు కదండి, ఇప్పుడు మేము చేస్తామంటే కుదరదు. ఆ యుగంలో అది ధర్మం, ఈ యుగంలో ధర్మం కాదు. మీకు అంతవరకు ఎందుకు, యుగం వరకు ఎందుకు? బ్రాహ్మీ ముహూర్తం ఉందనుకోండి, సూర్యోదయాత్ పూర్వం సంధ్యావందనం చేసి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. మధ్యాహ్నం అయిందనుకోండి, అర్ధార్జన చెయ్యాలి, అది ధర్మం. ప్రదోషవేళ అయిందనుకోండి, భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. చీకటి పడిందనుకోండి, ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు, అది ధర్మం. ధర్మం మారిపోతోందా లేదా? ధర్మం వంట పట్టిందనుకోండి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఒదగడానికి ఇబ్బందులేం ఉండవు. ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలగడం ధర్మం. అంతేకాని ఒక చోట నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఇంకొక చోట కూడా ఉండాలి అనుకుంటే మనసు లోపల ఒరిపిడి వస్తుంది. ఒరిపిడి వచ్చి అహం పైకి లేచి నేను ఇక్కడ ఇలా ఉండడం ఏమిటి, నేను అక్కడ పొందిన గౌరవం నాకు ఇక్కడ లేకపోవడం ఏమిటి అంటే, ఇవ్వనివాడు ఇవ్వడు, కానీ పొందలేదన్న నలుగుడు చేత నువ్వు అనారోగ్యం పాలైపోతావు. ధర్మం తెలుసుకున్నాడు అనుకోండి, అక్కడ లేచి నిలబడి నమస్కారం చేయడంలో సంతోషం, ఇక్కడ నమస్కారాన్ని పొందడంలో సంతోషం. నేను నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నేను సమాజంలో నిలబడితే పౌరధర్మం, నేను నా ఉద్యోగానికి వెడితే నా ఉద్యోగ ధర్మం, ఇక్కడికొస్తే ప్రవచనం నా ధర్మం, నేను పూజ చేసుకుంటుంటే ఒక భక్తుడిగా నా ధర్మం. ఎప్పుడూ ధర్మం మారిపోతూ ఉంటుంది, నిరంతరంగా మారుతుంది. దేశమునందు మారుతుంది, కాలమునందు మారుతుంది. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఎంత పూజ చేస్తానో అంత పూజ నేను వేరొక ఊరు వెళ్ళినప్పుడు చెయ్యడం కుదరదు. అప్పుడు ఈ పూజలో 10వ వంతు చేసినా సరే సరిపోతుంది, మిగిలింది మానసికంగా పూర్ణం చేసుకోవచ్చు. కాబట్టి మారిపోతూ ఉంటుంది ధర్మం. మారిపోతున్న ధర్మాన్ని ఎవరు చెప్పాలి? నువ్వు వీళ్ళ ముందిలా బ్రతకాలి, ఈ చోట నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకు మాత్రమే అధికారం ఉన్నది. మొదటి ప్రమాణం ఏది అంటే వేదం. నాకు వేదం తెలియదండి అన్నారనుకోండి, శృతి తెలియకపోతే స్మృతి ప్రమాణం. స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదంలోంచే స్మృతిని తీస్తారు. కొన్ని విశేషాల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి అందిస్తే దాన్ని స్మృతి గ్రంథము అంటారు. అలా
వ్యాసుడి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి అందించారు. పరాశర స్మృతి అంటారు. కాళిదాస మహాకవి శృతేరివార్ధం స్మృతి రన్మగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా నడిచి వెడుతుందో శృతి వెంట స్మృతి అలా నడుస్తుంది. అందుకని శృతి, వేదం తెలియకపోతే స్మృతి చదువుకోవాలి, స్మృతి ప్రమాణం. నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారు అనుకోండి, పురాణం ప్రమాణం. మహాభారతాన్ని బాగా చదువుకున్నారనుకోండి, రామాయణం బాగా చదువుకున్నారనుకోండి, తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో చదువుకుంటే ఇంట్లో తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు. అప్పుడు పురాణము ధర్మము. పురాణం కూడా నాకు తెలియదండి అన్నారనుకోండి, శిష్టాచారం ధర్మం. సమాజంలో శాస్త్రం చదువుకుని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన నడవడిని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి అది ధర్మం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.